జెన్ స్టోరీస్‌లో రెండోది నేను చెప్పాలనుకున్నది. ఒక కొండ మీద ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. ఆ పైన నిలబడి ఉన్న వ్యక్తి గురించి కింద వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. ముగ్గురున్నారు. ఆ ముగ్గురిలో మొదటి వ్యక్తి అంటాడు, "పైనున్న వ్యక్తి ఆవులు కాస్తున్నాడేమో" అని అంటాడు. "కాదు కాదు" అని రెండో వ్యక్తి, "కాదు, ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉండుంటాడు" అని రెండో వ్యక్తి అంటాడు. తర్వాత మూడో వ్యక్తి అంటాడు, మీ మీ ఇద్దరి ఆలోచనలు సరికాదు. అతను ఆధ్యాత్మికంగా ఆలోచించి ధ్యానం చేస్తూ ఏదో శక్తుల్ని కూడగట్టుకుంటున్నాడు అంటాడు. అన్న తర్వాత ఆ వ్యక్తి కొంచెం సేపు అలాగే ఉండి కొంచెం ముందుకెళ్ళిపోయి కిందకి దిగిపోతూ ఉంటాడు. అప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు వాదులాడుకుంటూ అసలు సంగతి అతన్ని అడిగితే తెలుస్తది అని ముగ్గురు పైకి వెళ్ళి అడుగుతారు. "నువ్వు ఎందుకని ఇక్కడ అలాగే నిలబడి ఉన్నావు" అని. నిలబడి ఉన్నావు అంటే మొదటి వ్యక్తి అంటాడు, "నువ్వు ఆవులను కాస్తున్నావు కదూ" అని. అప్పుడు అతను చెప్తాడు, "కాదు కాదు, నేను ఆవులను కాయట్లేదు" అంటాడు. "సరే, నేను చెప్పాను చూసావా ఆవులు కాయట్లేదని" అంటాడు. రెండో వ్యక్తి అంటాడు, "నీ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నావు కదూ" అంటాడు. "నేను ఫ్రెండ్ కోసం ఎదురు చూడట్లేదు నేను" అని చెప్తాడు. అప్పుడు మూడో వ్యక్తి అంటాడు, "చెప్పానా మీ ఇద్దరు రాంగ్ అని, ము అతను ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తూ ఉంటాడు" అని అంటాడు. అప్పుడు అతను అంటాడు, "నేను అది కూడా కాదు, నేనేమీ చేయట్లేదు, నాకేం తెలీదు, ఊరికే ఉన్నాను. ఒక ఆకు రాలిపోతూ ఉన్నది, ఆ రాలిపోతున్న ఆకును చూస్తూ అలాగా నుంచున్నాను. అది రెండో ఆకు రాలట్లేదు. ఇక దిగి వచ్చేస్తున్నాను" అని చెప్తాడు. ఊరికే ఉండటం, సహజంగా ఊరికే ఉండటం, నీ లోపల ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు లేని సహజ స్థితి. అది నీ ఓవర్ థింకింగ్ నుంచి దాటుకుంటూ, అంటే నువ్వు ఈ విశ్వరహస్యాన్ని తెలుసుకోను లేవు. అనేక రకమైన నీ మనసులో ఏ ఆలోచన లేకుండా ఊరికే ఉండటం. నువ్వు శ్రద్ధతో అది నువ్వు దేవుడికి పువ్వు వేసినా, ఆకు వేసినా, అది ఎయ్యకపోయినా సరే పర్వాలేదు, ఊరికే ఉండటం. మనకు సంబంధం లేకుండా ఉండగలగటం. అంటే వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. దేనికి కూడా లింకు పెట్టొద్దు. అదనమాట. అదే సెల్ఫ్ రియలైజేషన్ అంటే అది. వేరే వాళ్ళ గురించి థింక్ చేయటం తప్పు. అది కూడా ఓవర్ థింక్. అస్సలు ఓవర్ థింక్ వల్ల అస్సలు ఉపయోగం ఉండదు. ఒక వ్యక్తి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అతన్ని బబుల్ గమ్ చేసుకొని నీవు నములుతున్నట్టు లెక్క. ఆ ఆలోచనలు, అతని గురించి ఆలోచనలే నీ పరచింతన. ఆ పరచింతన నుంచి బయటపడటమే అసలైన ఆధ్యాత్మికత.